నమస్తే మేడం. అందరు పోతే ఏమో కిరణ్ కిరణ్ మీరు రండి, ముందుకు రమ్మని చెప్పి మమ్మల్ని పట్టించుకోలేదంటావు నువ్వు, అక్కడికి నిలబడవు. తొండం కాళ్ళు వేయండి. తర్వాత ఈరోజు ఇక్కడ మైథిలి సెంటర్లోని బాపన కాలువలో ఎన్నో సంవత్సరాల నుంచి పూడికలు తీయకుండా దుర్గంధంతో నిండిపోయిన ఈ కాలువలో మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పడం జరిగింది, ఈ కాలువలు పూడిక తీపిస్తామని చెప్పి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎక్స్కవేటర్ అంటే ఇసుకెత్తడానికి, గ్రావెల్ దాల్చడానికి మాత్రమే వాళ్ళకి కనిపించేది. ఇలాంటి పూడికలు తీయడానికి వీటికన్నిటికీ అది అవసరం లేదు అని చెప్పి నిరూపించుకున్నారని మీకు అందరికీ తెలుసు. ఆ రోజు నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఈ మాట చెప్పడం ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు క్లీన్ కోవూర్ అనే కార్యక్రమం మొదలుపెట్టాము. పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఎంపీ గారు ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేకపోయారు. ఇక్కడ కోవూరు టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు అందరూ దీనికి ఇక్కడ వచ్చున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇలాగే ఎక్కడెక్కడైతే కాలువలు మొట్టమొదట స్టేజ్లో ఎటువంటి ఎంకరేజ్మెంట్లు లేకుండా ప్రజలకి ఇబ్బంది కాకుండా ముందు కాలువలు క్లీన్ చేయాలని చూస్తున్నాము. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకి రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు వీళ్ళందరికీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ ఇంటి పక్కన కాలువలు ఉండకూడదు అనుకుంటారో, కాలువ క్లీన్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళందరికీ వాళ్ళ ఇష్ట ప్రకారం, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి అవసరం అనిపిస్తే వేరే దగ్గరికి మార్చి కొరవ కాలువలు కూడా ఇదే పరిస్థితిలో క్లీన్ చేయాలని క్లీన్ కోవూర్ అనే ప్రోగ్రామ్ని మేము పెట్టుకోవడం జరిగింది. ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ మిషనే కాదు, అవసరమైతే ఇంకో 2 మిషన్స్ కూడా ఇస్తానని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. వీటితో మేము ప్రతి మండలంలో ఇలాంటి గవర్నమెంట్ వాళ్ళు చేయలేని ఈ కాలువలు ఏమన్నా ఉంటే, ఎందుకంటే వాళ్ళని అడిగితే నేను పిలిచి ముందు వాళ్ళతోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది.
వాళ్ళు దానికి ఫండ్ లేదు మేడం, దీనికి పోవాలంటే కష్టం మేడం, దానికి చేయాలి మేడం, ముందు పంట కాలువలు చేయాలి మేడం అని చెప్పారు. బట్ నేనైతే ఎంపీ గారిని అడగడం జరిగింది. ఎంపీ గారు వెంటనే దానికి సమ్మతి, కోవూరు ప్రజల ఆకాంక్షను తీర్చే విధంగా ఇది చూపించడం కూడా జరిగింది ఆయనకి. ఇది చూసిన వెంటనే ఆయన ఫౌండేషన్ ద్వారా ఈ ఎక్స్కవేటర్ని మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ పని ప్రారంభించాము. ఇది ఇలాగే కొనసాగుతుందని చెప్పి కూడా కోవూరు ప్రజలందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను. కోవూరు నియోజకవర్గంలో నేను నిన్న అసెంబ్లీ జరిగేటప్పుడు లేను, ఇక్కడ కొన్ని విషయాలు జరిగాయి, అవి నా దృష్టికి రావడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి రేషన్ షాపులకు కానీ ఎటువంటి పోస్టింగ్లకు కానీ ఏ ఒక్కరు కోవూరు నియోజకవర్గంలో ఎవరు చెప్పినా ఎమ్మెల్యే గారు చెప్పారని, ఇంకొక లీడర్ చెప్పారని చెప్పినా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వబాకండి. ఇచ్చారంటే మాత్రం లంచాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించారంటే నాకు సంబంధం లేదు, వాళ్ళకి అగెనెస్ట్గా పోలీస్ కేసు ఫైల్ చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే కోవూరు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలనేది నా ఉద్దేశం. దీంట్లో నేను ప్రతి గ్రామానికి, ప్రతి పంచాయతీని పిలిచి పంచాయతీలో ఉన్న లీడర్స్కి అందరికీ మరి చెప్తున్నాను నేను. ఎందుకంటే కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నాకు చెప్పడం ఏమైతే ఏ పనులు వస్తాయో, ఒక పంచాయతీకి ఒక 20 లక్షల పనులు వస్తే దాంట్లో ఉండే లీడర్లనే వాళ్ళనే చేసుకోమని చెప్తున్నాం. వాళ్ళే వాళ్ళ ఊరిని బాగు చేసుకునే విధానంగా ఆ పంచాయతీలో ఉన్న లీడర్లే ఆ పనులు చేసుకొని అది మళ్ళీ క్వాలిటీతో చేయాలని, నాసిరకంతో చేయకూడదని చెప్పి దాంట్లో 10 రూపాయలు మిగిలితే మీరు కార్యకర్తలు తీసుకోండి, అంతేగాని ఒకరి దగ్గర చెయ్యి జాపి ఎమ్మెల్యే గారు అడిగారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇంకొక లీడర్ చెప్పారు అనేది కానీ, ఎక్కడైనా ఇసుక ఎత్తినట్టు కానీ గ్రావెల్ ఎత్తినట్టు కానీ ఇటువంటి నా నియోజకవర్గంలో జరగకూడదు, జరగడానికి లేదు. నాకు తెలిస్తే వెంటనే మా ఆఫీస్కి ఫోన్ చేయండి, ఫోన్ చేసి చెప్పండి, ఇన్ఫామ్ చేయండి. అంతేగాని ఈ కోవూరు నియోజకవర్గంలో లంచాలు అనేది ఉండదు. ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి ఏమీ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే నేను నిన్ననే ఒక వీడియో చూశాను, దానివల్లే ఇదంతా చెప్తున్నాను. నేను చెప్పాల్సి అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇది మీడియా ముందు కాకుండా ప్రతి పంచాయతీ లీడర్లు 82 పంచాయతీలని నా దగ్గరికి పిలిపించుకొని ఊర్లో ఉన్న ప్రతి పంచాయతీ లీడర్లు ఒక్కొక్క ఊర్లో 20 మంది లీడర్లు ఉంటే 20 మంది లీడర్ని కూర్చోబెట్టుకొని కార్యకర్తలను కూర్చోబెట్టుకొని చెప్పడం జరిగింది ఇవన్నీ. కానీ అది కూడా పెడచోని పెట్టి వాళ్ళు మళ్ళీ ఇలాగ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రెస్లో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తెలియాలని, ప్రతి కోవూరు నియోజకవర్గంలో ప్రతి పౌరుడికి తెలియాలని చెప్పి నేను చెప్తున్నాను. ఎవ్వరు చెప్పినా కూడా ఎమ్మెల్యే చెప్పారు మీరు ఇది చేయాలంటే నేను ఇది చెయ్యాలి అని ఒక్క మాట మీకు చెప్పినా కూడా ఎవ్వరు వినబాకండి. మీరు అటువంటి ఏమన్నా మీకు ఒత్తిళ్ళు ఉంటే నేరుగా నా దగ్గరికి రాండి, నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. మీరు తప్పకుండా నా ఆఫీస్కి రావచ్చు, నాకే వచ్చి నేరుగా చెప్పండి.